ఇప్పుడే భారతీయుడు సెకండ్ షో చూశాను. వర్షం పడతా ఉంది గుంటూరులో. ఓకే, మొత్తం మీద మూవీ ఎలా ఉంది అంటే, శంకరు అసలు ఏంది ఈ మూవీ? మొత్తం మూవీ చూపించాల్సింది 1-2 డివైడ్ చేయడం వల్ల ఫీల్ పోయిందేమో. అంటే ఎవడైనా వాళ్ళ ఫ్యామిలీలో మరీ క్రూరాతి క్రూరంగా చేస్తేనే వాడిని శిక్షించడానికి ఇష్టపడతాడు వాళ్ళ ఫ్యామిలీలో. బట్ చిన్న తప్పులు ఎవ్వడు, అంటే అవినీతి అనేది చాలా పెద్దది అనేసి అందరి ఫీలింగ్. బట్ ఎవరి కాడికి వాళ్ళకు వచ్చేలకే అది పరిస్థితుల ప్రభావం అనేసి ఒక ఒపీనియన్ ఉండేది. ఆ చిన్న లాజిక్ని అసలు అట్లా వేరేలా తీసేసి మొత్తం గబ్బు గబ్బు చేసేసాడు. అంటే నచ్చలా, ఫ్లాప్ 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 అన్నట్టు నాకు అనిపించింది. ఫస్ట్ భలే ఉండింది సినిమా. అంటే ఫస్ట్ 10 నిమిషాలు చాలా బాగుంది, చాలా బాగా చూపించాడు. అంటే మొత్తం మొత్తం తీయడం అంతా అయితే, అంటే దాంట్లో ఉండే లొకేషన్స్ అవన్నీ అయితే సూపర్గా అనిపించింది. బంగారు బాత్రూమ్ కూడా మనకు చూపెడతాడు. జస్ట్ చాలా బాగా అనిపించింది. బట్ కానీ అంటే మెయిన్ రీజన్ ఏంటంటే, మన ఫ్యామిలీలోనే విలన్స్ ఉంటారు, ఆ విలన్ని పట్టించడం అనేసి. అంటే లంచం విలన్ అంటే మరీ శాడిజంగా బిహేవ్ చేస్తే ఎవరి ఫ్యామిలీలో అయినా కానీ వాళ్ళకి శిక్ష పడాలని అనుకుంటాం. బట్ కానీ లంచం అనేది మన ఇండియాలో ప్రతిదీ లంచం. అంటే అంటే చేపల్ని కొంచెం వెయిట్ ఎక్కువ చూపించడం కూడా లంచంలా ఫీల్ అయ్యేసి, మరీ అసలు లంచానికి ప్రతిదీ లంచం అనే విధంగా చూపించేసేటట్టు చేసాడు. సినిమా ఎందుకనో నచ్చలా. చూడండి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. బట్